నమస్కారం. నేను డాక్టర్ ఉపేందర్ కట్ట, ఎంఎస్ యానోరెక్టల్ స్పెషలిస్ట్, ఆయుర్వేద. ఇప్పుడు మనకు సర్వసాధారణంగా చాలామంది ఏంటంటే ఎలర్జీ అని వస్తూ ఉంటారు. ఈ ఎలర్జీకి జీర్ణ వ్యవస్థకు ఏమైనా సంబంధం ఉందా అని చాలామందికి అనుమానం. మామూలుగా ఏంటి అంటే మనం ఆయుర్వేద అయినా అలోపతిక్ అయినా ఏ వ్యవస్థ అయినా కానీ మనం ఇక్కడ ఫస్ట్ చూసేది ఏంటంటే ఎలర్జీ వచ్చినప్పుడు ఏ రకంగా వస్తుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది. అలర్జీలో మొదటగా ఏంటి అంటే ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, తర్వాత వచ్చేసి కెమికల్ ఎలర్జీస్ ఉంటాయి, మెటల్ ఎలర్జీస్ ఉంటాయి, క్లాత్ ఎలర్జీస్ ఉంటాయి, డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి. ఇవి కారణాలు, వీటి వల్ల ఎలర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏంటి అంటే ఎలర్జీ వచ్చినాక ఉండే లక్షణాలు ఏంటి. ఎలర్జీ వచ్చినాక కొంతమందికి ఏంటి అంటే ఎంతసేపు ఎలర్జీ అంటే స్కిన్ ర్యాషెస్ అవ్వడము, లేకపోతే కళ్ళ నుంచి నీళ్లు కారడము, తుమ్ములు వస్తున్నాయో, లేకపోతే తల తిరిగినట్టు ఉంటుంది, దగ్గు వస్తుంది, ఇదే ఎలర్జీ లక్షణాలు అనుకుంటారు. కానీ విరేచనాలు అవ్వడం కారణం లేకుండా వాంతులు అవ్వడం కూడా ఎలర్జీలో ఒక భాగమే. దీంట్లో ఎలా వస్తుంది అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఫుడ్ ఎలర్జీలో ఏంటి, మనం 2 కేటగిరీస్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఎలర్జీస్ ఉంటాయి. వెజ్లో వచ్చిన తర్వాత కూడా ఏంటంటే కొన్ని రకాల కూరగాయలు, స్పైసెస్ని తీసుకుంటాము. తర్వాత ఇవి కాకుండా ఏంటి అంటే మిల్క్, ఇది కూడా ఎలర్జీకి సంబంధించిన ప్రోడక్టే. నెక్స్ట్ బేకరీ ఐటమ్స్, ఇవి ఎలర్జీకి సంబంధించినవి. ఫర్మెంటేషన్ కోసం వాడే ఈస్ట్ ఉంటుంది, ఇది కూడా ఎలర్జీలోది ఒక ఇంగ్రీడియంట్ అనమాట. వీటన్నిటిని మనం బేస్ చేసుకొని ఎలర్జీ ఎలా వస్తుంది అనేది చెప్తాం. చాలామంది ఏం చేస్తారు అంటే ఎలర్జీ అనగానే మాకు డస్ట్ వల్లే ర్యాషెస్ వచ్చాయో, లేకపోతే డస్ట్ వల్ల తుమ్ములు వస్తున్నాయి, డస్ట్ వల్లే నీళ్లు కారుతున్నాయి, ఇవంతా అనుకుంటారు. మీకు మిల్క్ ఎలర్జీ ఉంది అనుకోండి, మీరు ఎప్పుడైతే చాలామంది మేము వాడుతున్నాం సార్, ఆవు పాలే వాడుతున్నాం, ఆయన కూడా మాకు అప్పుడప్పుడు ర్యాషెస్ వస్తున్నాయి, తుమ్ములు వస్తున్నాయి అంటారు. ఇది ఏంటి అంటే ఫుడ్ ఎలర్జీలో ఒక భాగం అనమాట. మీరు ఎప్పుడైతే ఏదైతే పడని వస్తువు తీసుకుంటారో అది తిన్న వెంటనే ఏమవుతుంది అంటే డైజెషన్ సరిగా అవ్వదు. మీకు అది డైజెషన్ అబ్జర్ప్షన్ అయ్యే టైంలో ఏంటి అంటే మీకు అది ఏదైతే ఎలర్జీ ఫుడ్ తీసుకున్నారో ఇమీడియట్గా దాని నుంచి ఎలర్జీ ఫామ్ అయిపోయి ర్యాషెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. డస్ట్ ఎలర్జీలో కూడా ర్యాషెస్ వస్తాయి, కానీ అవి డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్గా ఉంటుంది. మీ బాడీలో మీరు తీసుకునే ఇంగ్రీడియంట్ ఎసెన్స్ అనేది ఎంతసేపు ఉంటుందో అంతసేపు వరకు ఎలర్జీ అలానే ఉండిపోతూ ఉంటుంది. మీకు ఎలర్జీ ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని 3 కేటగరైజ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి హై, మోడరేట్, లో అండ్ మోడరేట్ ఎలర్జీ ఉన్న ఫుడ్ ఏది తీసుకున్నా కూడా ఇమీడియట్గా మీకు ఎలర్జీ అనేది రాదు. ఏమైనా కూడా హై గ్రేడ్ ఎలర్జీ ఉన్న ఫుడ్ మీరు తీసుకున్నప్పుడు మాత్రమే ఇమీడియట్గా ఎలర్జీ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ మోడరేట్ కానీ లో గ్రేడ్ ఎలర్జీ ఉన్న ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు ఏమవుతుందంటే కాంబినేషన్ తిన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వంకాయ కానీ ఎలర్జీ ఉంది, పెరుగు ఎలర్జీ ఉంది, ఈ మోడరేట్లో ఉన్నాయి. సో మీ కండిషన్లో ఈ రెండు, ఒకరు ఈరోజు వంకాయ తిన్నారు, ఇమీడియట్గా పెరుగు తిన్నారు అనుకోండి, అవి 2 కలిసి మీకు ఎలర్జీని ఎక్కువ చేస్తూ ఉంటాయి. కొంతమందికి శనగలు హై ఎలర్జీ ఉంటుంది, సో వాళ్ళు ఫస్ట్ శనగపప్పు తినగానే వెంటనే ర్యాషెస్ రావడము, విరేచనాలు అవ్వడము, వాంతులు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని కేటగరైజ్ చేయాలంటే మనం ఏం చేస్తాము అంటే మీ ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అని అడుగుతాము. ఏ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ ఏ సిమ్టమ్స్ వస్తున్నాయి. కొంతమందికి ఎలర్జీ ఎక్కువ అయితే శ్వాసకు సంబంధించి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఇది ఒక రకంగా కూడా ఎలర్జీలో భాగమే. కొంతమంది ఏంటి అంటే తెలియక ఎలర్జీస్లో కూడా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఇమీడియట్గా హైపర్ యాసిడిటీ డెవలప్ అయిపోవడం, ఈ డైజెషన్ సంబంధించిన సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. సో వీటిని ఏం చేస్తాము అంటే మీరు ఎప్పుడైనా ఎలర్జీ వచ్చింది అంటే ఫస్ట్ అది ఫుడ్ వల్ల వస్తుందా, డస్ట్ వల్ల వస్తుందా, లేకపోతే ఈ మెటల్స్ వల్ల వస్తుందా, క్లాత్స్ వల్ల వస్తుందా, మీరు డాక్టర్ కన్సల్ట్ అవుతే వాళ్ళు కొన్ని మీతోటి మాట్లాడిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి చెప్తారు. ఫస్ట్ ఇంకొకటి విషయం ఏంటి, మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో దానికి డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ లేకపోతే యాంటీహిస్టమైన్స్ కాకుండా వాటికి ప్రత్యామ్నాయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆయుర్వేదాలు కూడా మేము ఏం చేస్తాము అంటే పేషెంట్ అప్రోచ్ అవ్వగానే మేము ఫస్ట్ అడిగిన తర్వాత వాళ్ళకు ఒక లోషన్స్ ఇచ్చి చూడడము, లేకపోతే డైజెస్టివ్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే వాటికి సంబంధించిన కొన్ని మెడికేషన్స్ ఇచ్చి చూసి తర్వాత దాని ఎలర్జీ అయినా కాదని కన్ఫర్మేషన్ చేస్తాం. చాలామంది ఏంటి అంటే ర్యాషెస్ రాగానే ఇది ఖచ్చితంగా డస్ట్ వల్ల వచ్చింది, మేము బయటికి వెళ్తేనే వచ్చిందో, సన్ రైజ్ వల్ల వచ్చిందో అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫుడ్ నుంచి కూడా ఎలర్జీ వచ్చే అవకాశం 100% ఉంటుంది. దీన్ని మీరు ఏంటి అంటే డాక్టర్ని అప్రోచ్ అయ్యి సలహా తీసుకుంటే మీకు తొందరగా రిలీఫ్ ఉంటుంది. దీంట్లో మీరు ఎలర్జీ వచ్చిన వెంటనే అంటే ఇప్పుడు స్కిన్ పైన ర్యాషెస్ వచ్చాయి అనుకోండి, ఏదైనా ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. బెటర్ ఆయిల్ అప్లికేషను అంటే
స్మూత్గా ఉండేది, నార్మల్గా ఉండేది కొబ్బరి నూనె ఒకటి వాడుకుంటే సరిపోతుంది. ఇది కూడా కంపెనీస్ తయారయ్యే కొబ్బరి నూనె మీరు వాడకూడదు. మీరు కొబ్బరి పట్టించుకొని ఉన్న కొబ్బరి నూనె ఏదైనా ఉంటే ర్యాషెస్ వచ్చినప్పుడు అప్లై చేసుకొని చూడండి. మీకు వితిన్ 2 to 3 hours లోపు సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లేదు డైజెషన్ సంబంధించిన కంప్లైంట్స్ వస్తున్నాయి, విరేచనాలు అవుతున్నాయి అనుకోండి. అలాంటి టైంలో ఏంటి అంటే దాన్ని సబ్సైడ్ చేసుకోవడానికి కొబ్బరి నీళ్ళు తాగడము. ఈ మజ్జిగ తాగకూడదు. నేను కొబ్బరి నీళ్ళు చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఏదో చలవ చేస్తుందని మళ్ళీ మజ్జిగ తాగుతూ ఉంటారు చాలామంది. అలా తాగకూడదు. ఏంటంటే మనకు ఆ డైజెషన్లో ఉన్న డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. బాడీకి అప్పటి వరకు మనకు గ్లూకోజ్ కానీ న్యూట్రిషన్ సప్లై అవ్వాలి కాబట్టి ఇన్స్టెంట్గా మనకు శక్తిని ఇచ్చేది ఏంటంటే కొబ్బరి నీళ్ళు, అది తాగుతూ ఉండవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా తుమ్ములు రావడము, నీళ్ళు కండ్ల నుంచి నీళ్ళు కారడం, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఏం చేయాలి అంటే ఏదైనా తడిగుడ్డ తీసుకొని నీట్గా ఉండేది తీసుకొని దాన్ని పఫింగ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. తుమ్ములు ఎక్కువగా వచ్చే వాళ్ళు ఏంటి అంటే ఆయుర్వేదాలో సీతఫలాది చూర్ణం అని ఉంటుంది. ఆ సీతఫలాది చూర్ణం స్మెల్ చూస్తే కూడా మీకు ఒక తుమ్ములు ఎక్కువగా ఒక 2-3 వచ్చేసి ఇమీడియట్గా ఆగిపోతూ ఉంటాయి. ఇది ఒక రకంగా ట్రీట్మెంట్, కానీ ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. జస్ట్ మీకు ఏంటంటే రిలాక్సేషన్ కోసం చెప్తున్నాము. మీకు ఎలర్జీ రిపీట్ అవుతుంది అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ సమస్య ఉంది, ఎలర్జీ వస్తే ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్తూ ఉంటే వాటికి అనుగుణంగా పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేయడానికి చాలా వరకు ఆలోచిస్తాం.